అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళేద్దాం. ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో విడుదల చేసినటువంటి మనకు ఇన్పుట్ సబ్సిడీ మరియు రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ మరియు రైతు భరోసా పీఎం కిసాన్ కింద మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని, గతంలో ఏదైనా కారణాల చేత అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి నెల 30వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది తాజాగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇది ప్రస్తుతానికి తాజాగా ఉన్నటువంటి అప్డేటు.